रुपया खरीदी 300 మనం తప్పు చేస్తే కంపల్సరీ మనం పాయింట్అవుట్ చేస్తారు. ఒక్కరి తప్పు చేస్తే స్కూల్ అంతా ఏమైంది అలర్ట్ అయిపోయింది. కాబట్టి మనం తప్పు చేయొద్దు, ఎప్పుడు చెప్పాలి, ఇంటి పక్కన పిల్లలకు చెప్పాలి, అందరూ కూడా ఈ యొక్క విషయం అనేది డిస్కస్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చిన కొడుకుల సర్పంచ్ గారి అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రోగ్రామ్ చేయడం వలన ఎటువంటి అనర్థాలు జరుగుతాయన్నది మీకు అవగాహన కార్యక్రమానికి మన డీసీపీ గారు ఇచ్చేశారు. ఏ రకంగా నష్టపోతారు ఫ్యామిలీలు అన్నది మీకు క్లుప్తంగా ఈరోజు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈ స్కూల్ ముందటనే ఒక పిల్లవాడికి కూడా, మన రామారాంకి సంబంధించినటువంటి పిల్లవాడికి కూడా ర్యాష్గా వెళ్ళడం వల్ల ఏ విధంగా గాయాలైనాయి, ఇంకొక పర్సన్ ఏ విధంగా చనిపోయడం అనేది కూడా మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. తెలుసా అందరికీ? 9వ తరగతి 10వ తరగతి పిల్లోడికి కాలు ఇరిగిపోతుంది, ఇంకొక పర్సన్ చనిపోతాడు ర్యాష్గా వెళ్ళడం వల్ల టర్నింగ్ మీద. అదేవిధంగా డిఫెన్స్ డ్రైవింగ్లో భాగంగా హెడ్ సైడ్ నుంచి మనం ఓవర్టేకింగ్ చేయాలి. అలా చేయకపోవడం వల్ల ముందట వ్యక్తికి కానీ నడిచే ప్రయాణికులు కానీ ఏ విధంగా యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉన్నదన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. దీనికి సంబంధించి సమయం చాలా తక్కువ ఉన్నందున మన స్కూల్ ప్రిన్సిపల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కూడా ముందరికి పెద్ద ఎత్తున అవేర్నెస్ మీ యొక్క పత్రికల ద్వారా ముందరకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ మిమ్ములను ఎడ్యుకేట్ అవేర్నెస్ చేయడం జరుగుతుంది. మనకు ఇప్పుడు డిఫెన్స్ డ్రైవింగ్ అన్నాం అంటే జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. స్పీడ్ డ్రైవింగ్ అయితే అది డిఫెన్స్ డ్రైవింగ్ అవుతుందా? కాదు, ర్యాష్ డ్రైవింగ్ అవుతుంది. ఎక్కడైనా మనమే పడవచ్చు, ఎదురుగొచ్చటంలో గుద్దవచ్చు. ఎదురుగా అతను స్లోగా వస్తూ ఉన్నా కూడా ఇతని ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎదుటి వాళ్ళ కుటుంబం కూడా నష్టపోవచ్చు, ఇలా కుటుంబంతో పాటు. కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ కాకుండా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయమని చెప్తాం. అలాగే హెల్మెట్ ధరించండి. ఎందుకు? ఇప్పుడు సార్ చెప్పినట్టు మన భాగంలో, మన శరీర భాగాలలో ఏ భాగం పనిచేయకపోయినా మనిషి బతుకుతాడు. అదే తలకు దెబ్బ తగిలితే, ఒకవేళ అది సరిగా పనిచేయకపోతే మనిషి చాలా కష్టం బతకడం. మనకు ఒక్కొక్కసారి ఏదన్నా గోడ కొట్టుకోవడం, దానికి దీంతో దెబ్బ తగిలినప్పుడు బుడ్స్ వస్తుంది, లోపల బ్లడ్ క్లాట్ అవుతుంది, అది ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి తలకు కలిగేటువంటి దెబ్బలను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. తలకు అసలు దెబ్బే తగిలించుకోవద్దు. కాబట్టి నువ్వు హెల్మెట్ పెట్టుకొని మోటార్ సైకిల్ నడిపితే ఒకవేళ పడ్డా కూడా ఏమన్నా అయినా కాలుకో చెయ్యికో దెబ్బ తగులుతుంది. చెయ్యి ఇరిగినా ఏం కాదు, మళ్ళీ కట్టుకోవచ్చు, మళ్ళీ సరిగా మళ్ళీ పని చేయించుకోవచ్చు. కాలు ఇరిగినా కూడా ఏదో కట్టుకోవచ్చు, లేకపోతే కాలు తీసేసినా ఆర్టిఫిషియల్ కాలు పెట్టుకొని అయినా నడవగలరు. తలకు తగిలితే తల తీసేసి ఇంకో తల పెడతామా? మనం దేవుళ్ళం కాదు కదా, గణేశుల్లాగా. లోకల్ కొడకండ్ల ఎస్హెచ్ఓ రాజు, విధంగా కొడకండ్ల సర్పంచ్ మమత గారు, సీఎం తండా సర్పంచ్ తుకారం గారు, నరసింగపురం సర్పంచ్ లలిత గారు, ఏఎంసీ డైరెక్టర్ బత్తుల వెంకన్న గారు, అదేవిధంగా మన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భానుప్రసాద్ గారు, వైస్ ప్రిన్సిపాల్ నాగమణి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్స్, అదేవిధంగా మన కొడకండ్ల పట్టణ ప్రజలు, నా చిన్నారులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ ఎరవేలే ప్రోగ్రాం అనేది గౌరవ డీజీపీ గారు ప్రజలు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాంని సారు ప్రపోజ్ చేశారు. జనవరి 13 నాడు గౌరవ సీఎం, తెలంగాణ సీఎం గారి చేతుల మీద ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు 10 రోజులు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. డైలీ ఒక టాస్క్ ప్రకారంగా ఒక కాన్సెప్ట్ తోటి, ఒకరోజు హెల్మెట్ డ్రైవ్ మీద అవేర్నెస్, ఒకరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద అవేర్నెస్, ఒకరోజు లేన్ డిసిప్లిన్ మీద,
ఒకరోజు హాట్స్పాట్ అనలైసిస్, ఇట్లా రోజుకొక కాన్సెప్ట్ మీద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది చాలా గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రాముఖ్యత అనేది వెళ్ళింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బైక్ మీద కానీ ఏదైనా వెహికల్ మీద బయటికి వెళ్ళిన వాళ్ళు అదేవిధంగా ఇంటికి క్షేమంగా చేరాలనే ఉద్దేశం కాన్సెప్ట్. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే డిఫెన్సివ్ డ్రైవ్. అంటే మనం ఎట్లా నడిపితే మనం అవతలోడు ఎట్లా నడిపినా కూడా మనం డిఫెన్సివ్గా మనం జాగ్రత్తగా తీసుకునేటట్టుగా ఉండాలి. అవతలోడు తప్పు చేస్తే దాన్ని తగ్గట్టుగా మనం కూడా డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలని ఉద్దేశంతో కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద కొత్త కాన్సెప్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. మీ అందరికీ చెప్పాలి, మామూలుగా చూస్తే యాక్సిడెంట్ పరంగా మన తెలంగాణలో సుమారు సంవత్సరానికి 7,000 మంది చనిపోతూ ఉంటారు. అయితే దీంట్లో మనం మర్డర్ కేసులు చూసుకుంటే ఒక 700 మంది, అంటే ఓన్లీ 10% మాత్రమే మనకు మర్డర్ కేసులు మిగతా హార్ట్ కేసుల్లో జరుగుతుంటుంది, చనిపోవడం జరుగుతుంటుంది. కానీ యాక్సిడెంట్లో 7,000 మంది చనిపోతున్నారు, చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు. దీంట్లో ముఖ్యంగా 2 వీలర్స్ సంబంధించి యాక్సిడెంట్ గురైన వాళ్ళు, ఆ 2 వీలర్ సంబంధించిన దాంట్లో కూడా ఓన్లీ హెడ్ ఇంజురీ వల్ల హెల్మెట్ పెట్టుకోవడం పోవడం వల్ల చనిపోతున్నారు. ఈ యొక్క హెల్మెట్ పెట్టుకుంటే చాలా మంది చిన్న చిన్న ఇంజురీస్ తోటి చిన్న చిన్న దెబ్బలతోటి బయటపడి ప్రాణం పోకుండా వాళ్ళు మళ్ళా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గడిపే విధంగా ఆవిష్కారం ఉంటుంది ఉద్దేశంతో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆ 2 వీలర్స్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫస్ట్ డే రోజు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, చాలా బాధాకరం. నేను కూడా ఎస్ఐతో డిస్కస్ చేయడం పిల్లల్ని వెంబటే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే దాంట్లో మీ అందరికీ తెలియదు, మైనర్కి బైక్ ఇస్తే తల్లిదండ్రులు కూడా కేసు అవుతుంది, తల్లిదండ్రులు కూడా జైలు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే వాహనం నడపడానికి మినిమం వయసు 18 సంవత్సరాలు. అది కంపల్సరీ ఓటర్కైనా అదేవిధంగా వాహనం నడిపేకైనా. ఈ వాహనం నడిపే వ్యక్తి 18 నిండి ఉండాలి. తర్వాత అతనికి కంపల్సరీ లైసెన్స్ కలిగి ఉండాలి. మినిమం లెర్నింగ్ లైసెన్స్ 6 నెలలు వ్యాలిడ్ ఉంటే తర్వాత పర్మనెంట్ లైసెన్స్ తీసుకోవాలి. పర్మనెంట్ లైసెన్స్ లేని వాహనం అనేది నడపడానికి ఎవరు కూడా అర్హులు కాదు. కాబట్టి పిల్లలందరికీ ఈరోజు సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంటికి పోగానే ఫస్ట్ మీ డాడీని అడగాలి, డాడీ నీకు లైసెన్స్ ఉందా? డీసీపీ సార్ అడిగిండు, లైసెన్స్ ఉందా? అడుగుతారా? ఎంతమంది అడుగుతారు? చేయలేపండి. రెండవది, డాడీ హెల్మెట్ తీసుకున్నావా? హెల్మెట్ తీసుకోలేదని అడగాలి. ఇవాళ ఒక కుటుంబ పెద్దను కోల్పోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడాల్సిన సందర్భం వచ్చింది. అలాగే ఆ కుటుంబంలో ఒక బాలుడు రోడ్డు పైన చిన్న నెగ్లెన్సీ వల్ల రోడ్డు పైన తిరిగి ఏదైనా రోడ్ యాక్సిడెంట్ గురైతే ఆ కుటుంబం కడుపు కోతకు గురి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇలాంటి దుష్పరిణామాలు మన సమాజంలో నిర్మూలించాలన్నటువంటి పెద్ద సంకల్పంతో అహర్నిశలు 24/7 మన తెలంగాణ పోలీస్ పనిచేస్తున్నారు. వారికి మనందరం తోడుగా ఉంటూ వారు ఏదైతే ఈ కార్యక్రమాలను మనలో వాళ్ళు మనకి ఇవన్నీ చేసినా చేయకుండా వాళ్ళకి జరిగేటువంటి వాళ్ళ ఉద్యోగాల్లో జరిగేటువంటి వాళ్ళకి వస్తాయి. వాళ్ళు మన కోసం ఆలోచిస్తారు. 24 గంటలు మన కోసం ఏదైనా పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఉంది అంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి వాళ్ళందరికీ మనం సహకరించి వాళ్ళు మన భద్రత, మన ఆరోగ్య భద్రత, మన సమాజ భద్రత కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు ఇంత సమయాన్ని వెచ్చించి ఇప్పుడు మనకి హెల్మెట్లను డిస్ట్రిబ్యూషన్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు మనకి ఎందుకు చేస్తున్నారు? మనందరం సంతోషంగా క్షేమంగా ఉన్నాము అంటే వాళ్ళ వృత్తికి మేము న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ప్రజల సుఖ సంతోషాలు రక్షణనే ప్రధాన ధ్యేయంగా. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు నుంచి ఎరైవల్ ప్రోగ్రాం 25 మార్చి నుంచి 31 మార్చి వరకు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గౌరవ డీజీపీ గారు అదేవిధంగా మా వరంగల్ సిపిసి సన్పిసి ఏపీసీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మండలంలో ఈ ఎరైవల్ ప్రోగ్రాం అనేది చేస్తున్నాం. ఈరోజు కొడకండ్లలో మోడల్ స్కూల్లో పిల్లలకు అవేర్నెస్ కల్పించడంతో పాటు ఇక్కడున్న విలేజర్స్కి కొంతమందికి ఫినోలెక్స్ వారి తరఫున ఒక 20 హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క 2 వీలర్ దారుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వేసుకునే ప్రయాణించాలి. ఎందుకంటే ఈ రూరల్ ఏరియాస్లో హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ అవుతున్నాయి. దానివల్ల ఎక్కువ ఎడిజిట్స్కొని చనిపోతున్నారు. వాళ్ళందరికీ అవగాహన కల్పించాలని చెప్పేసి స్థానిక కొడకండ్ల సర్పంచ్, అదేవిధంగా సీఎంకండ సర్పంచ్, అదేవిధంగా మిగతా అందరూ కూడా సర్పంచులు, ఆ తర్వాత పత్రికా విలేకరులు అందరూ కూడా వారి సమక్షంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ మీటింగ్లో
వర్ధనపేట ఏసీపీ అంబేద్ నర్సయ్య, శ్రీ పాలకుర్తి జానకిరామూర్తి, అదేవిధంగా మన కొడకండ్ల ఎస్ఐ రాజు అందరూ కూడా పాల్గొన్నారు. ఒక్కొక్కరు కూడా ఒకటే ధ్యేయం. ఈ 20,000లో భాగంగా ప్రతి ఒక్కరు సీటు 4 వీలర్స్ వాళ్ళు సీట్లు పెట్టుకోవాలని, అదేవిధంగా 2 వీలర్స్ వాళ్ళు హెల్మెట్ వాడాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, లేన్ డిసిప్లిన్ పాటించాలని, ప్రతి ఒక్క వాహనదారుడు ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ నియమాలు పాటించి యాక్సిడెంట్లకు గురిన బారిన పడకుండా మన తెలంగాణను యాక్సిడెంట్ సేఫ్ ఎండ కొడుతుంది.